ఉద్దేశించి మాట్లాడేయాలని కోరుతూ, ముఖ్యంగా అన్న బాస్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని ఎవరైనా ఏ కులమైన బ్రాహ్మణులే బాస్లు వాళ్ళ కింద పనిచేయాలని ఇది జరుగుతుంది. ఈ కుట్రను మేమైతే ఖండిస్తుందాం, మీరు ముక్తఖండంతో ఖండించాలని కోరుతూ ఉన్నామన్న. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బ్రాహ్మణ, జై బహుజన, జై బహుజన. థ్యాంక్స్ అన్న. ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక, తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్షకు నాయకత్వం వహిస్తున్నటువంటి పవన్ గారికి, వారి మిత్ర బృందానికి, ఈ కార్యక్రమంలో సంఘీభావంగా హాజరైనటువంటి తెలంగాణ ఉద్యమ గొంతుక ఉద్యోగుల రథసారథి దేవి ప్రసాద్ గారు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా తన వంతు పాత్ర నిర్వహించినటువంటి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఒక ఆడబిడ్డగా నిలబడి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలుగా పనిచేసినటువంటి ఆత్మీయ సోదరి సుమిత్ర ఆనంద్ గారికి, అర్చన గారికి, ఇంకా వేదిక పైన వేదిక ముందున్నటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఇవాళ తెలంగాణ సమాజ హితమే తెలంగాణ బ్రాహ్మణ అభిమతం అన్నటువంటి ఒక సంకల్పంతో ఇవాళ ఈ సభను, ఈ దీక్ష నిర్వహించడం అనేది చాలా సంతోషం. ఎందుకు అంటే ఆ రోజు అందరం చూసినాం. సహజంగా ఏముంటుందంటే మన భారత సమాజంలో బ్రాహ్మణులు అనగానే పోరాటాలకు, ఉద్యమాలకు, ఆందోళనలకు కొంచెం దూరంగా ఉంటారు, ఒక సాఫ్ట్ కార్నర్లో ఉంటారనేటువంటి అభిప్రాయం ఉండేది. కానీ అటువంటి అభిప్రాయాన్ని కూడా బద్దలు కొట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో గుళ్ళల్లో ధర్మగంట మోగించి తెలంగాణ పోరాటం, తెలంగాణ రాష్ట్రం న్యాయమైంది, ధర్మమైంది, బరాబర్గా మేము కూడా దీంట్లో పాల్గొంటామని చెప్పేసి ఆ రోజు బ్రాహ్మణ సమాజం ఒకరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గుళ్ళల్లో ధర్మగంటను మోగించి తెలంగాణ నిలబడిన అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శించినటువంటి జాతి. ఇంకా చరిత్రలోకి పోతే ఈ తెలంగాణ మట్టిలోనే, ఈ తెలంగాణ గడ్డలోనే, ఈ తెలంగాణ డిఎన్ఏలోనే ఒక పోరాటం, తిరుగుబాటు, ధిక్కారం ఉన్నది అన్నది ఆనాటి బొమ్మర పోతన నుంచి ఇవాళటి మీ వరకు కాళోజీ నారాయణరావు గారు, చుక్కా రామయ్య గారు మహామహా పండితులయ్యుండి కూడా ప్రజల పక్షాన, ప్రజలు ప్రభుత్వాలకు, రాచరికాలకు, దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తున్నప్పుడు మేము కూడా ఆ ప్రజల పక్షానే ఉంటామని చెప్పేసి గొంతెత్తి నిలబడినటువంటి వాళ్ళు ఓ కాళోజీ నారాయణరావు, ఒక వరవర్రావు, ఒక చుక్కా రామయ్య. ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు ఈ బ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి మహానుభావులు తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ గడ్డలో పోరాటంలో నిలబడ్డారు. ఇక్కడే మీ ముందు ఉన్నటువంటి వాళ్ళ దేవి ప్రసాద్ గారు, శ్రీధర్ గారు, దేశపతి గారు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉద్యమాల్లో, ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి ఉద్యమాల్లో, ప్రతి పోరాటంలో, ప్రతి ప్రజా ఉద్యమంలో బ్రాహ్మణులు అగ్రభాగాన నిలబడినటువంటి వాళ్ళే తప్ప వెనక పట్టినటువంటి వాళ్ళు కాదు. ఒక్క తెలంగాణకి అది ఆ తెలంగాణ గడ్డలోనే, తెలంగాణ డిఎన్ఏలోనే ఉన్నది. ఇవాళ అటువంటి చరిత్ర తెలియనటువంటి ఒక వ్యక్తి, అటువంటి చరిత్ర తెలియనటువంటి ఒక వ్యక్తి వాళ్ళ తెలంగాణ బ్రాహ్మణ సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆడబిడ్డల్ని కించపరిచే విధంగా నోటి దురుసుతనంతో మాట్లాడితే బరాబర్ ఈ తెలంగాణకు ఉన్నటువంటి పౌరుషాన్ని ఆయన ఇప్పటికైనా విజ్ఞతతోటి పెద్దరికంగా, ఎందుకంటే దీన్ని రచ్చ చేయకుండా పెద్దరికంగా నాది పొరపాటైంది, బుద్ధి తక్కువైంది, ఇక్కడ తెలంగాణ సమాజం ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియకుండా నేను పొరపాటున నోరు జారినాన్ని క్షమాపణ చెప్తే
హుందాగా ముగిసిపోతుంది, గౌరవప్రదమైనటువంటి ముగింపు ఉంటుంది. కానీ అది పక్కకు పెట్టి మీరు ఇంకా పల్లెటూర్ల నుంచి వచ్చిండ్రు, అక్కడి నుంచి వచ్చిండ్రు, హైదరాబాద్ మాది, హైదరాబాద్లో ఉండి నగర బిడ్డ బరాబర్గా చెప్తున్నాం, నువ్వు ఎవరైనా కావచ్చు, నీ వెనక ఉన్నటువంటి వాడు ఎవడైనా కావచ్చు, తెలంగాణతో గొక్కున్నటువంటి వాడు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి వాడు, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేటటువంటి వాడు ఎవరినైనా గోతి తవ్వి ఆ గోతిలో తొక్కుతామని ఇవాళ ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏం తమాషా అనుకుంటున్నారా? హైదరాబాద్ అంటే ఎవరిది? హైదరాబాద్ బరాబర్ తెలంగాణ 4 కోట్ల ప్రజలది. హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రజల రక్త మాంసాలతోటి వందల సంవత్సరాలుగా నిర్మితమైనటువంటిది. హైదరాబాదు తెలంగాణకు గుండెకాయ లాంటిది. అటువంటి దాన్ని ఏదో మీరు పల్లెటూరు నుంచి వచ్చిందని ఎవడ్రా నువ్వు? నా హైదరాబాద్ గురించి నువ్వు మాట్లాడటానికి, నా హైదరాబాద్ నుంచి నన్ను వేరు చేయడానికి నువ్వెవడు? బిడ్డ మర్యాదగా మా జాతి బిడ్డలు, మా తెలంగాణ బ్రాహ్మణ బిడ్డల ఆత్మ వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి గౌరవంగా హుందాగా క్షమాపణ చెప్పించి గౌరవప్రదమైన ముగింపు ఇవ్వండి. అంతే కానీ ఇవాళ వాళ్ళేదో తక్కువ, మీరేదో సఖ్య అని చెప్పేసి వాళ్ళని మా వాళ్ళని ఏదైనా చేయాలంటే మాత్రం వాళ్ళ వెనకాల వాళ్ళ తెలంగాణ 4 కోట్ల సమాజం, వాళ్ళ తెలంగాణ బ్రాహ్మణ సమాజంతో ఉన్నది. వాళ్ళేదో వేరు కాదు, మేమే వేరే కాదు. బరాబర్ తెలంగాణ 33 జిల్లాలు, తెలంగాణ హైదరాబాద్ ఒకటే. తెలంగాణలో ఏమైనా ఉంటే, అంతరాలు ఉంటే, ఏదైనా సందర్భం వచ్చి ఉంటే మేము మాట్లాడుకుంటాం, మా అంతర్గతంగా మేము చర్చించుకుంటాం, మేము పరిష్కరించుకుంటాం. కానీ మీరు మమ్మల్ని మా దగ్గర నుంచి వేరు చేసి పిచ్చిగా మాట్లాడాలని చూస్తాం మాత్రం ఊరుకున్నది ఏంటి? కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ ఈ బ్రాహ్మణ సమాజం, తెలంగాణ గుళ్ళు గోపురాలు ఉమ్మడి పాలనలో ధూప దైవిధ్యాలకు కూడా నోచుకోకుండా జీర్ణావస్థకు చేరుకునే అన్నటువంటి ఉద్దేశంతో వాటన్నిటినీ పునరుద్ధరించి వాటిని పట్టుకొని వాటిని కాపాడుతున్నటువంటి ఈ వేద బ్రాహ్మణులని, పౌరోహితులని వాళ్ళకింత ఒక చేదోడు వాదోడుగా చేయుదని వాళ్ళన్నటువంటి ఉద్దేశంతో ఆ జీర్ణావస్థకు చేరినటువంటి దేవాలయాలను పునరుద్ధరించి బ్రాహ్మణులని అక్కడ పనిచేసేటువంటి పండితులకు ఇంత ఒక పెన్షన్ లాగా, వాళ్ళకి ఇంత గౌరవ వేతనం లాగా ఇచ్చి కడుపున పెట్టుకున్నారు. అదేవిధంగా ఓ బ్రాహ్మణ పరిషత్ని, బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ పరిషత్ని ఏర్పాటు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి వాళ్ళు చేసి, మీకు నిజంగా ఈ బ్రాహ్మణ జాతి మీద మీకు ప్రేమ ఉంటే, ఈ బ్రాహ్మణ జాతి పట్ల మీకు పట్టింపు ఉంటే అంతకంటే ఎక్కువ కార్యక్రమాలు చేయండి. ఆ బ్రాహ్మణులను ఉద్ధరించండి. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజువారీ జీవికకు కూడా ఇబ్బంది పడేటటువంటి బ్రాహ్మణ కుటుంబాలు చాలామంది, కొన్ని వేల కుటుంబాలు జీవికకు ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఉన్నారు. పేదరికంలో మగ్గుతూ ఇవాళ ఉన్నటువంటి సమాజంలో వస్తున్నటువంటి ఆధునిక సవాళ్ళని ఎదుర్కొనలేక, తట్టుకోలేక అంతంత బతుకులతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ బ్రాహ్మణుల కుటుంబాలను ఆదుకోవటానికి మీరు చేసే గొప్ప పని చేయండి, మంచి పని చేయండి. అవి చెయ్యకపోగా ఇవాళకి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు. అంతకుముందు కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల బ్రాహ్మణ పరిషత్తును డిఫంక్ట్ చేసి ఒక్క నయా పైసా లేకుండా ఇవాళ చేస్తూ, ఇవాళ మీకు అవకాశం వస్తే మీరు ఇలా పనిచేసేటటువంటిది ఖచ్చితంగా ఇవాళ మీరు కానీ, మిమ్మల్ని మీ వెనక ఉన్నటువంటి వాళ్ళు కానీ, మీ వంకర బుద్ధి, మీ దురహంకారాన్ని మార్చుకొని ఇవాళ ఈ జాతికి, ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ దళిత ఆడబిడ్డను కూడా అగౌరవపరిచినారు. కాబట్టి అందరికీ క్షమాపణ చెప్పి ఇవాళ ఈ కథకు, ఈ వివాదానికి ముగించాలి. లేకపోతే ఇది తప్పనిసరిగా వదిలిపెట్టేది కాదు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మీకు నిజంగా తెలంగాణ బ్రాహ్మణుల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల కించిత్ గౌరవం ఉన్నా కూడా తక్షణమే ఆయన అధ్యక్షుని, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేసి తొలగించి వీళ్ళు ఈ కథకు, ఈ అంశానికి ముగింపు పలకాలి. బ్రాహ్మణుల సంక్షేమం కోసం, బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం, బ్రాహ్మణ జాతి వికాసం కోసం మరింత పెద్ద ఎత్తున మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, లేకపోతే బరాబర్గా వాటిని కూడా మీ మెడలు వంచి రాజకీయంగా
తప్పనిసరిగా మిమ్మల్ని భూస్థాపితం చేసి ఈ బ్రాహ్మణుల సంక్షేమం కోసం, వికాసం కోసం, అభ్యున్నతి కోసం తెలంగాణ సమాజం మేము తప్పనిసరిగా వాళ్ళ పక్షాన ఉంటాం. ఎవ్వరం కాదు, అందరం ఒకటి 4 కోట్ల తెలంగాణ సబ్బన్న వర్గాలం తెలంగాణ సమాజ హితం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ స్వాభిమానం కోసం నిలబడేటటువంటి వాళ్ళందరం మేము ఒకటే. వాళ్ళకి ఏ ఒక్కరికి కష్టం వచ్చినా, ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా బరాబర్గా అందరం కలిసి ఉమ్మడిగానే కొట్లాడతాం, ఒకరికొకరు బాసటగా నిలబడతాం. తప్పనిసరిగా ఈ బ్రాహ్మణ ఐక్యవేదిక, ఉద్యమకారుల వేదిక చేస్తున్నటువంటి కార్యక్రమానికి వాళ్ళ భారత రాష్ట్ర సమితి తరఫున మేమందరం సంఘీభావంగా ఉంటూ మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మీతో మేము ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై బ్రాహ్మణ, జై బహుజన. చాలా ధన్యవాదాలు రవీణ.